అండ్ చాలా అంటే చాలా యూనిక్ థాట్ అనమాట. సో మీకున్న ఇంట్రెస్ట్కి అయితే నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా కోసం? ఈ ఫస్ట్ కవర్ పేజ్ నుంచి మీరు చేసిన కొన్ని ఫొటోస్ ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఆ ఎమోషన్స్ని మాతో చెప్తారా? కరెక్ట్. సో ఈ టైటిల్ డిజైనింగ్ దగ్గర ఇప్పుడు UN/ఫ్రేమ్డ్ లైఫ్స్ అనేసి ఉంది మేడం. దీంట్లో నేను ఒక 100 జీవితాలు క్యాప్చర్ చేయడం జరిగిందనమాట. సో అందుకోసం జీవితాలను రిప్రజెంట్ చేద్దామని లైఫ్స్ అనే పదం వాడడం, వీళ్ళని ఫ్రేమ్డ్ చేసా, ఫోటోగ్రఫిక్ టర్మ్లో యూజ్ చేశాను అనమాట. UN ఏంటి అంటే మ్యామ్, యు అనేది నా దగ్గర నుంచి మొదలై మీ వరకు ఒక వేవ్ లాగా ఒక ఎనర్జీ పాస్ అవుతుంది అనేసి, ఒక హ్యూమన్కే ఆ ఎనర్జీ మీరు చూస్తున్నప్పుడు తెలియకుండా నా దగ్గర నుంచి మొదలై యాజ్ ఎ ఆర్టిస్ట్గా మీ వరకు పాస్ అవ్వాలి అనేసి. సో ఇది ఎల్లో రిప్రజెంట్ చేస్తుంది ఏంటంటే కలకత్తాని రిప్రజెంట్ చేస్తుంది మ్యామ్. సో కలకత్తాలో 3 years చేయడం జరిగింది కాబట్టి సో 3 years అది. సో ఈ కవర్స్ దీనికి ఒక స్టోరీ ఉంది మ్యామ్. కవర్ ఫోటోగ్రఫీకి ఏంటి అంటే వీళ్ళు దీంట్లో ఉండే వాళ్ళందరూ ట్రాన్స్జెండర్స్ అనమాట. సో ఈమె నవ్వుతుంటుంది చూడండి బాగా గమనిస్తే. బేసిక్గా ఈ ఇమేజ్ చాలా అంటే సోషల్ మీడియాలో చాలా రీచ్ అయ్యింది అనమాట. నాకు క్రౌడ్ ఫండ్కి ఒక్క ఇమేజే చాలా హెల్ప్ చేసింది అనమాట. సో దీని వెనకాల స్టోరీ ఏంటంటే చెప్పాను కదా మ్యామ్, నాకు చిన్నప్పటి నుంచి ఫాదర్ తెలుసు, మదర్ తెలుసు, అంటే ఫీమేల్ మేల్ తెలుసు. వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉండేవాళ్ళు. సో నేను చెప్పినట్టు ఏదైనా క్వశ్చన్స్ వస్తే నా ఆర్ట్ ఫామ్ నుంచి నేను వెతుకుతాను అనమాట. సో ఎప్పుడు నాకు భయం అనమాట, వీళ్ళు క్లాప్స్ కొట్టినా చిన్నప్పటి నుంచి బాగా అవాయిడ్ చేసేవాళ్ళు మ్యామ్. నేనైతే భయపడతాం కదా. సో కలకత్తాలో ఫస్ట్ టైం నేను కెమెరా తీసుకొని చూస్తున్నప్పుడు నాతో బాగా మాట్లాడి బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారు అనమాట ట్రైన్లో. అప్పుడు వాళ్ళు ఒక ప్యూర్ స్మైల్ ఇచ్చారనమాట, దాన్ని క్యాప్చర్ చేసా. సో అప్పుడు వరకు నాకుండే క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్స్ దొరికాయి నా ఆర్ట్ ఫామ్లో, ఫోటోగ్రఫీ నేను చూస్తున్నప్పుడు కెమెరాలో దొరికాయి అనేసి. లైక్ ఇప్పుడు మీరు నాకు తెలుసు అనుకోండి మేడం, అప్పుడు మీ పైన నాకు క్వశ్చన్ మార్క్ ఉండదు, అర్థం అవుతారు అనమాట. ఎప్పుడైతే అర్థం కారో అప్పుడే మనకు క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతాయి. అంటే వాళ్ళతో మాట్లాడాక మీకేం అర్థమైంది, ఏం తెలిసింది? సో అదే మ్యామ్, నాకు వీళ్ళు కూడా మనుషులు అంటే బాగా మాట్లాడగలుగుతారు. అప్పుడు వరకు నాకు ఫస్ట్ వీళ్ళని చూస్తే భయం వేసేది చిన్నప్పటి నుంచి. ఆ ట్రామా అనేది బ్రేక్ చేస్తారేమో అనిపించింది. సో నాకుండే ఏమంటారు అప్పుడు వరకు ఉండే వీళ్ళపైన పర్స్పెక్టివ్ కానీ మొత్తం చేంజ్ అయింది. వాళ్ళు మనలాంటి వాళ్ళే, మళ్ళీ చాలా గొప్ప వాళ్ళు బేసిక్గా. సో అప్పుడు వరకు నాకు క్వశ్చన్ మార్క్ ఉండేది వాళ్ళపైన. సో అది బ్రేక్ అయింది. సో దానివల్ల ఇంకొక కొన్ని పిక్చర్స్ మ్యామ్. యాక్చువల్గా దీని బుక్ని డిజైన్ చేసింది కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అనేసి ఇండియాలో ఒక కాలేజ్ ఉంటుంది మ్యామ్, వాళ్ళు డిజైన్ చేస్తారు అనమాట. యూనిక్గా డిజైన్ వెరీ. ఇది చేయడానికే 1 year పట్టింది మ్యామ్ బేసిక్గా. సో ఇదొక్కటి కలకత్తా గురించి రాశాను. సో అందుకు ఎల్లో యూజ్ చేశాను మ్యామ్. సో ఇది ఫస్ట్ ఇమేజ్ మ్యామ్. ఏంటంటే ఇప్పుడు మామూలుగా దీంట్లో 100 images యూజ్ చేయడం జరిగింది మ్యామ్. సో నా ఒపీనియన్ చెప్పాను కదా, 100 years లైఫ్ స్పాన్ ఉండొచ్చేమో ఒక మనిషికి అనేసి. సో 100 జీవితాలు క్యాప్చర్ చేయడం జరిగింది. దాంట్లో పుట్టుక నుండి చావు వరకు కవర్ చేయడం జరిగింది అనమాట. ఈ ఫస్ట్ ఇమేజ్ వస్తే ఏంటంటే మామూలుగా ఇప్పుడు కుమార్టుల్లి అని ఒక ఏరియా ఉంటుంది మ్యామ్ కలకత్తాలో. సో అక్కడ ఏంటి అంటే దుర్గామాత విగ్రహాలు తయారు చేస్తారు అనమాట. సో ఆ కలకత్తా దుర్గామాత పూజ చాలా ఫేమస్ వరల్డ్ లో. సో అలాంటి దుర్గా పూజకు వాడే మట్టి అక్కడ ఉండే ప్రాస్టిట్యూట్స్ ఇస్తారనమాట. సో మనకు ప్రాస్టిట్యూట్స్ కూడా ఎట్లా అంటే అది కూడా నాకు ఎప్పుడు క్వశ్చన్ మార్క్ మ్యామ్. వాళ్ళ గురించి నేను స్టడీ చేశాను. ఎట్లా అంటే పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళు మోస్ట్ ప్రెస్టీజియస్ థింగ్ ఏది అంటే వాళ్ళ రాజ్యంలో గుడులు కట్టేవాళ్ళు. ఆ గుళ్ళల్లో అందమైన ఆర్టిస్టులను తెచ్చి నాట్యం ఆడిపించేవాళ్ళు. వాళ్ళే దేవదాసి సిస్టమ్ వల్ల అలా వెళ్ళి ఈ వృత్తిలోకి వెళ్ళారనమాట. సో కానీ దుర్గామాత ఎంత పవిత్రమైంది. సో వాళ్ళు మట్టిస్తే కానీ దుర్గామాతను తయారు చేయరు. సో సొసైటీ వేరే విధంగా చూస్తుంది కానీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. వాళ్ళు ఎంత ప్యూర్ అని చెప్పడానికి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి ఏమన్నా తీసారా ఫోటోస్? అదే స్టార్టింగ్ ఇమేజ్ ఏంటి అంటే అది చెప్పడమే, అది చెప్తుంది అనమాట అక్కడ దుర్గామాత గురించి. అది నెక్స్ట్ ఇమేజ్ ఏంటంటే ఈమె నా ముందరే చనిపోయింది మేడం, మీ కళ్ళ ముందే, నా కళ్ళ ముందరే.
సో నేను ఒక రోజు కాళీఘట్ అనే ఏరియాకి వెళ్ళాను. అక్కడ కూడా కాళీమాత టెంపుల్ అనమాట. అక్కడ బ్లాక్ మ్యాజిక్స్ చేస్తుంటారు అని విన్నాను అనమాట. వెళ్ళి నేను కూర్చొని చూస్తూ ఉన్నాను మేడం. ఒక దగ్గర టీ స్టాల్లో కూర్చొని ఒక పాతబడిన ఇండ్లు చూస్తున్నా. అక్కడ ముందర ముసలావిడ ఇలా కూర్చొని ఉందన్నమాట. కూర్చొని సడన్గా ఆమె ఎక్స్ప్రెషన్ మారిపోతుంది, ఎక్కువ బ్రీత్ తీసుకుంటుంది. సో నేను అది క్యాప్చర్ చేద్దామని క్లిక్ చేసే లోపల ఫుల్ హెవీ బ్రీత్ తీసుకుంది, ఐస్ ఓపెన్ అయినాయి. లాస్ట్ బ్రీత్ అది నేను క్యాప్చర్ చేశాను. కట్ చేస్తే ఇంకా కింద పడిపోయింది. అందరు ఉరుక్కుంటూ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెర్చ్ పేపర్ అన్నప్పుడు మనం వీ హ్యావ్ టు రైట్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఇమేజ్. అంటే స్టోరీ కానీ దాని కంపోజిషన్స్, ఫోటోగ్రఫిక్, ఎస్థెటిక్స్ మొత్తం రాయాల్సి వస్తుంది. సో నేను ఇక్కడ ఎనికిలా ఐ రోట్ ఎవ్రీథింగ్ మ్యామ్. బుక్ ఎనికిలా మొత్తం బ్రీఫ్ చేశాను అనమాట. సో ఒక్కొక్క దానికి ఇక్కడ ఒక ప్రతి ఇమేజ్ కి ఒక కోడ్ ఉంటుంది అనమాట కింద. సో దాన్ని బట్టి మీరు బ్యాక్ వెళ్ళి చూడొచ్చు అనమాట.